హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తున్నానండి. భారతదేశం అంతా సంబరంగా జరుపుకునే కొత్త పండుగ జనవరి 22న శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుందండి. అయితే జనవరి 16 నుండి 22 వరకు శ్రీరామచంద్రమూర్తిని ఎలా పూజించాలి? జనవరి 22వ తేదీన ఏం చేయాలి? 5 దీపాలు ఎక్కడ వెలిగించాలి? అయోధ్య అక్షింతలను ఏం చేయాలి? అయోధ్య అక్షింతలు రాని వారు ఏం చేయాలి? జనవరి 22 సోమవారం రోజున పీఠం ఏర్పాటు చేసుకుని పూజ చేసిన వారు ఆ పీఠమును ఎప్పుడు కదపాలి అనే విషయాలన్నింటి గురించి చాలా వివరంగా ఈ వీడియోలో తెలియజేస్తానండి. ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ విషయాలన్నీ ఉంటాయి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే వస్తుంది. మనం అస్సలు చూడలేము అనే దృశ్యం ఈ 2024 జనవరి 22న చూస్తున్నామండి. ఆ శ్రీరామచంద్రుడు బాలరాముడి రూపంలో అయోధ్యలోకి వస్తున్నాడు. ప్రతి ఇంటికి ఆ శ్రీరామచంద్రుని ఆశీర్వాదం అక్షంతల రూపంలో అందే ఉంటుందండి. ఈ 2024వ సంవత్సరం నుండి ఈ రామరాజ్యంలో మనమందరం సంతోషంగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. జనవరి 22, 2024 సోమవారం చాలా పవిత్రమైన రోజు. ఈ రోజు ఆ శ్రీరామచంద్రుని ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్న రోజండి. ఆ శ్రీరామచంద్రమూర్తి నన్నైతే ఆశీర్వదించారు అని అనుకుంటున్నాను. భోగి రోజు నేను పూజ చేస్తున్న సమయంలోనే ఆ శ్రీరాముడి అక్షింతలు వచ్చాయండి. భోగి రోజు ఉదయాన్నే నేను పూజా మందిరంలో పూజ చేసుకుంటూ నాకు శ్రీరాముడి అక్షంతలు రాలేదని అనుకున్నాను. ఆ దేవుడికి నా మాటలు బాగా వినిపించాయనుకుంటా. భోగి రోజు సాయంత్రం మళ్ళీ పూజ చేసే సమయంలోనే మా ఇంటికి అక్షింతలు వచ్చాయండి. నాకైతే చాలా సంతోషం కలిగింది. ఆ శ్రీరామచంద్రుడు నన్ను ఈ అక్షంతల రూపంలో ఆశీర్వదించాడనిపించింది. నా మాటలు తనకి వినిపించాయనిపించిందండి. ఆ రోజు మా పాప కూడా చాలా చాలా హ్యాపీగా అక్షింతలను తీసుకుంది. నేను చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్నానండి. అక్షింతలను చూడగానే స్వామివారిని చూస్తున్నట్లయితే నాకు అనిపించింది, ఈ అక్షంతలు ఎక్కడ ఉంటే అక్కడ శుభాలు కలుగుతాయండి. అయితే ఈ అక్షంతలను ఏ విధంగా పూజించాలి, ఈ అక్షంతలను ఎలా రుద్ది చేసుకోవాలనేది ఇప్పుడు మీకు తెలియజేస్తాను. జనవరి 22 సోమవారం రోజు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని గుమ్మానికి తోరణాలు, గడపలకి పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి. తలస్నానం చేసి పూజా మందిరంను శుభ్రం చేసి పూజా మందిరంలో ఉన్న దేవుడి ఫోటోలకి, విగ్రహాలకి గంధం కుంకుమ పువ్వులతో అలంకరించాలండి. పూజ ఉదయమైనా చేసుకోవచ్చండి, లేదంటే మధ్యాహ్నం సమయంలో 11 నుండి 1 గంట మధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్న సమయంలో అయినా చేసుకోవచ్చండి, లేదంటే సాయంత్రం సమయంలో అయినా చేసుకోవచ్చు. ఈ పూజను శ్రీరాముడికి సపరేట్గా పీఠంని ఏర్పరచుకొనైనా చేసుకోవచ్చండి, లేదంటే ఇలా పూజా మందిరంలో కూడా చేసుకోవచ్చు. అలాగే మనం తీసుకున్న స్వామివారి అక్షింతలు, పత్రాలు అన్నీ కూడా పూజలో పెట్టుకొని ధూపం వేసి నమస్కారం చేసుకుంటే సరిపోతుందండి. నా దగ్గర సీతారాముడు, లక్ష్మణుడు, ఆంజనేయుడు కలిసి ఉన్న ఫోటో ఉందండి. ఆ ఫోటోకి పూజ చేసుకున్నాను. శ్రీరాముడు ఫోటో అందరి ఇళ్లలో ఉండాలండి. జనవరి 22న శ్రీరాముడు అయోధ్యకి వస్తున్నాడు. రామజ్యోతులు వెలిగించాలి. అందుకనే 5 దీపాలు వెలిగించాలండి. ఈ దీపాలు మట్టి ప్రమిదలతో గాని, వెండివి గాని, పిండి ప్రమిదలలో గాని, ఇత్తడి ప్రమిదలలో గాని వెలిగించాలి. ఉదయం సమయంలో పూజ చేస్తున్నప్పుడు పూజా మందిరంలో 5 దీపాలు వెలిగించాలండి. సాయంత్రం సమయంలో మళ్ళీ పూజ చేస్తే సరిపోతుందండి. సాయంత్రం సమయంలో 5 దీపాలు మన ఇంటి ముందు వెలిగించాలండి. దీపాలు వెలిగించి శ్రీరామచంద్రుడికి స్వాగతం పలకాలి. సాయంత్రం సమయంలో ఇంటి ముందు పూజా మందిరంలో తులసి కోట దగ్గర దీపాలు వెలిగించి పూజ చేయాలండి. జనవరి 22న స్వామివారి అక్షంతలను రుద్ది చేసుకోవాలండి. స్వామివారి ప్రసాదంగా అక్షంతలను కొన్ని మాత్రమే మనకి ఈ విధంగా ఇస్తారు. వాటిని మనం రుద్ది చేసుకోవాలి. ఎందుకంటే ఈ అక్షంతలు ఎక్కువ రోజులు ఉంచుకోవాలి కాబట్టి. తర్వాత శ్రీరామచంద్రుడి ఫోటో ముందు ఒక ప్లేట్ పెట్టుకొని అందులో ఎక్కడ విరగని, ఖరాబ్ గాని బియ్యంను తీసుకోవాలండి. మంచి బియ్యం తీసుకోండి. ఇవి మన దగ్గర చాలా రోజులు ఉండాలి. అందులో ఒక స్పూన్ పసుపు వేసుకోవాలండి. తర్వాత ఇందులో ఆవు నెయ్యి పోయాలి. మీ దగ్గర ఆవు నెయ్యి లేకపోతే జనవరి 22 లోపు తప్పకుండా తెచ్చుకోండి.
ఈ అక్షింతలు మంచిగా ఉండాలంటే పచ్చ కర్పూరం కలపండి. ఈ అక్షింతలను మంచిగా కలపాలి. తర్వాత ఈ అక్షింతల్లో అయోధ్య నుండి వచ్చిన అక్షింతలను కలుపుకోవాలండి. అక్షింతలను కలిపిన తర్వాత అక్షింతలను స్వామివారి ముందే పెట్టుకోవాలి. తర్వాత పూజలో అక్షింతలను మనకిచ్చిన పాంప్లెంట్స్‌ను పెట్టుకోవాలండి. అక్షింతలు రానివారు ఏం చేయాలి అనే సందేహం చాలా మందికి ఉంటుంది. అయితే అక్షింతలు రానివారు నేను చూపించిన విధంగా మీరే అక్షింతలను కలుపుకొని చేతిలోకి కొద్దిగా అక్షింతలు తీసుకొని శ్రీరామ 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 అనే నామాన్ని చదువుతూ అక్షింతలను కలిపితే స్వామివారి శక్తి అంతా అక్షింతల్లోకి వస్తుందని నాకు తెలిసిన పండితులైతే చెప్పారండి. నాకు తెలిసిన విషయాన్ని మీకు చెప్తున్నాను. మీరలా చేయండి. తర్వాత మనం వెలిగించిన దీపాల పైన ఈ అక్షంతలు వేసి దీపలక్ష్మికి నమస్కారం చేయాలి. ముందుగా పూజలో వినాయకుడిని పూజించాలి. వినాయకుడి పూజ పూర్తయిన తర్వాత శ్రీరామచంద్రుడికి పూజ చేయాలండి. ముందుగా అక్షంతలను స్వామివారి పాదాల దగ్గర వేసి నమస్కరించి స్వామివారికి ఆహ్వానం పలకాలి. ఓ శ్రీరామచంద్ర, మీ రాక కోసం, మీ ఆశీర్వాదం కోసం మేము ఎదురు చూస్తున్నాము అని వేడుకోవాలి. స్వామివారిని తులసి దళాలతో పూజించి, తులసి దళాలు లేకుంటే మనం కలుపుకున్న అక్షంతలతోనే స్వామివారిని పూజించాలండి. శ్రీరామ 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 అని అక్షంతలతో పూజ చేయాలండి. శ్రీరామ జయరామ జయ జయ రామ అనే మంత్రాన్ని చదువుతూ కూడా పూజ చేయాలి. శ్రీరామ రామేతి రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే శ్లోకం చదువుతూ పూజ చేయాలి. ఈ శ్లోకం 3 సార్లు చదివితే విష్ణు సహస్రనామ పారాయణం అలాగే శివ సహస్రనామ పారాయణం చేసిన ఫలితం అయితే కలుగుతుందండి. శ్రీరామ జయరామ కోదండరామ అనే మంత్రాన్ని కూడా చదువుకోవాలి. ఈ రోజు సుందరకాండ పారాయణం చేస్తే చాలా శుభం కలుగుతుందండి. అలాగే హనుమాన్ చాలీస చదివితే చాలా మంచిది. పూజ పూర్తయిన తర్వాత స్వామివారికి ఎంతో ఇష్టమైన వడపప్పు, చలిమిడి, పానకం వీటితో పాటు పాయసం కూడా చేసి పెట్టుకున్నానండి. తర్వాత స్వామివారికి తాంబూలం సమర్పించాలి, ధూపం వేయాలి. సాయంత్రం సమయంలో మళ్ళీ స్వామివారికి పూజ చేసి ఇంట్లో ధూపం వేయాలండి. తర్వాత పచ్చ కర్పూరంతో ఆరతి ఇవ్వాలి. శ్రీరామచంద్రుడి అనుగ్రహం మనకి ఎప్పుడు కలగాలని ప్రార్థించండి. ఈ విధంగా జనవరి 22 సోమవారం రోజున పూజ చేయాలండి. అలాగే జనవరి 16 నుండి 21 వరకు స్వామివారి ఫోటో ముందు అయోధ్య నుండి వచ్చిన అక్షింతలను పాంప్లెట్స్ ను పెట్టుకొని ధూపం వేయాలండి. జనవరి 22న మాత్రం ఈ విధంగా పూజ చేయాలి. పూజ పూర్తయిన తర్వాత పూజలో ఉన్న అక్షంతలను తీసుకొని మన శిరస్సు పైన వేసుకోవాలి. అలాగే ఇంట్లో వాళ్ళందరి పైన కూడా వేయాలండి. ఇలా చేస్తే పూజ ఫలితం అయితే మనందరికీ కలుగుతుంది. ఈ అక్షంతలు చాలా శక్తివంతమైనవండి. వీటిని పూజా మందిరంలో అయినా పెట్టుకోవచ్చు, లేదంటే మనం డబ్బులు దాచుకునే స్థలంలో అయినా పెట్టుకోవాలండి. ఈ అక్షంతలను ఒక బాక్స్లో పెట్టుకొని మనం ఏమైనా ఇంపార్టెంట్ పని మీద బయటికి వెళ్తున్నప్పుడు అక్షంతలు తల మీద వేసుకొని వెళ్తే ఆ పని పూర్తవుతుందండి. మనకంతా శుభం కలుగుతుంది. అలాగే ఈ అక్షంతలను బియ్యంలో కలుపుకొని వండుకొని తినడం వల్ల మనకున్న రోగాలన్నీ తొలగిపోతాయండి. నాన్ వెజ్ టైంలో మాత్రం ఈ బియ్యాన్ని వాడకూడదు. ఈ అక్షంతలను పర్సులో కానీ డబ్బులు దాచుకునే దగ్గర కానీ పెట్టుకుంటే డబ్బులు వృద్ధి చెందుతాయండి. అలాగే పుట్టినరోజు నాడు కానీ మ్యారేజ్ డే రోజు కానీ మన శిరస్సు పైన వేసుకోవాలండి. మీలో ఎవరైనా రామకోటి రాయాలనుకునే వారు జనవరి 22 సోమవారం నాడు మొదలు పెట్టండి. మీకంతా శుభం జరుగుతుంది. ఈ రోజు బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని లైవ్లో చూడలేని వారు టీవీలో కానీ ఏదైనా ప్రోగ్రాంలో కానీ చూడండి. మరుసటి రోజు ఏదైనా రామాలయాన్ని దర్శించండి. మీరు జనవరి 22న పీఠం వేసుకుని పూజ చేస్తే మాత్రం ఆ పీఠాన్ని నెక్స్ట్ డే మంగళవారం రోజున అస్సలు కదపకూడదండి. బుధవారం రోజున మాత్రమే పీఠాన్ని కలిపి ఆ పీఠంని పూజ సామాగ్రిని అన్ని తీసివేయాలి. మంగళవారం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పీఠాన్ని కదపకండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.